ప్రభు యొక్క బలలో చేయవేయకముందు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మన భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా చదవండి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ప్రతి దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుండి 31 వరకు మార్చి చదువుకో. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం నుండి 31 వరకు మార్చి చదువుకో. మీరెట్టిని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. నమ్మకమైన మా ప్రియాపరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభుత్వ కాలంలో ఆరాధించి గణపరచబడిన భాగ్యం ఇచ్చేందుకు వందనాలు. పరిశుద్ధ బల దగ్గరకు రాకముందు తండ్రి, ఇది పరిశుద్ధమైన బల కనుక మీ శరీరము రక్తము కనుక నేను యోగ్యముగా పాలు పొందడానికి మేము సరి చేసుకొని చక్కపరచబడిన వారమై ఈ బలలో పాలు పొందడానికి మాకు కృప దయచేయండి. చదవని లేఖన భాగం దీవించి ఆస్వాదించండి. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మడిపి అనుగ్రహించండి. అక్కడ ఏసు తప్ప మరి ఎవరిని వారికి కనబడలేని మాట నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. 5 రొట్టెలోని చేపలు నేను మీరు ఆస్వాదించి విరిచి వడ్డించినప్పుడు అనేక వేల మంది భుజించారు. మేము చదివిన వచనాలు కొన్ని వచనాలైనా మీరు ఆశీర్వదిస్తే మా అందరికి కూడా క్షేమకరంగా చేయబడుతుంది. నా పాత్రునికి లేని వాడిని నా నోట నీ మాటలు ఉంచి మీ హస్తం నీడలో నన్ను దాచి ఉంచమని కోరుకొంచు. పరలోకం నుంచి జ్ఞానము నీ మాటలను గ్రహించమని యేసు పరిశుద్ధమైన నామున, శక్తి కలిగిన నామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యం దగ్గర మనం వచ్చినప్పుడు ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని మనము జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా ప్రభు బలలో చేయవేయడం ద్వారా మనం విమర్శించుకోవడం ద్వారా తీర్పు పొందకపోతుంది. అంతేకాదు, అయోగ్యంగా పాలు పొందడం ద్వారా రోగులు, బలహీనులు చాలామంది నిద్రించటం. కనుక ఆత్మీయ జీవితంలో మనము ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులమై ఆరోగ్యకరమైనటువంటి జీవితంతో ప్రభువును సేవించడం అనేది ప్రభుకి ఎంతో అవసరం. కనుక ఈ యొక్క 7 సంఘాల్లో మొదటి సంఘాన్ని గత వారం చూస్తూ వచ్చినాం, ఎఫెసీ సంఘము. దానిలో ఉన్నటువంటి కొన్ని దేవుడు మెచ్చుకుంటూ వచ్చినాడు.
అయితే ఒక తప్పు ఒకటి మోపుతూ వచ్చాడు. ఏమిటంట? నీకున్న మొదటి ప్రేమను నీవు వదిలేతి. కనుక మన జీవితంలో రక్షించబడిన నాటి నుండి మరి ఈ దినం వరకు ప్రభు ప్రేమ మనలో ఏదన్నా మారుతూ వచ్చిందా? ఆయన మారిన దేవుడు, మార్పు చెందిన దేవుడు. కనుక ఆయన ప్రేమలో, ఆయనను ప్రేమించే విషయంలో ఎక్కడైనా మనం తప్పిపోతూ వచ్చినామో, ఏ విధంగా ఆయన్ను ప్రేమించాలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చినాం. కనుక మొట్టమొదటిది నిష్కపటమైన ప్రేమతో ఆయన మనము ప్రేమించాలి. రెండవది యథార్థమైన ప్రేమతో మనము ప్రేమించాలి. మూడవది విస్తారమైనటువంటి ప్రేమతో మనము ప్రేమించాలి. నాలుగవది ఇతరుల కంటే ఎక్కువగా మనము ప్రేమించాలి. కనుక ఎఫెసీ సంఘం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అధ్యాయంలో కూడా ఎక్కువ ప్రేమను గురించి ఆయన ప్రస్తావిస్తాడు. ఎఫెసీ పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక. ఈ యొక్క స్ఫుర్ణ అనేటువంటి సంఘం గురించి మనం ధ్యానం చేస్తే, ఈ స్ఫుర్ణ సంఘంకు ఇంకో పేరు ఏంటంటే బాధ చర్చి. అంటే ఎక్కువ ఈ సంఘానికి బాధలు అనేవి కలుగుతూ వచ్చినాయి. అందుకని దీనిని పరిచయం చేసేటప్పుడు అపోస్తలుడైన మరి యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తూ వచ్చాడు. ఏమంటే చూడండి, 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను చాలా. కనుక ఈ స్ఫుర్ణ అనేటువంటి సంఘము ఎక్కువ శ్రమలకు మరి గురి చేయబడుతూ వచ్చింది. దేవుడు 7 సంఘాల్లో 2 సంఘాలను మెచ్చుకుంటూ వచ్చాడు. మొదటిగా ఈ సంఘాన్ని మెచ్చుకుంటూ వచ్చాడు. కనుక ఈ సంఘములో శ్రమలు అనేవి ఎక్కువగా వస్తూ వచ్చినాయి. అందుకే అన్నాడు, నీ శ్రమను, రెండవది నీ దరిద్రతను. శ్రమలు ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి. రెండవ దరిద్రత అనేది ఎంత కష్టమైన పరిస్థితిలో ఉంటుంది. కనుక ప్రభు చెప్తున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు లోకంలో కొన్ని పర్యాయాలు అనేకమైన శ్రమలు మనం అనుభవించవచ్చు. లోకంలో మనం ఎంతో మరి దౌర్భాగ్యములుగా లేకపోతే మనం ఘనహీనులుగా ఉండవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, అయినను నీవు ధనవంతుడివే. కనుక మనం ఏ శ్రమలో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కుటుంబంగా ఏ శ్రమలలో కూడా మనం వెళుతున్నామో, ఎటువంటి పేదరికంలో కూడా మనం వెళుతున్నామో, ఎటువంటి ఇబ్బందులు కూడా మనం వెళుతున్నప్పటికీ మన గురించి ఆయన చెప్తున్నది ఏంటంటే నీవు ధనవంతుడివే అంటున్నాడు. కనుక ఈ స్ఫుర్ణ గురించి మరి అనేక విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. బాధ చర్చి అని రాయబడుతూ వచ్చింది అన్నమాట. అనేకమైన శ్రమలు. అంతేకాదు, ఎందుకు అనేక శ్రమలు కలుగుతూ వచ్చినాయి అంటే ఆ 9వ వచనం రాయబడింది, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేస్తా సరిగా పని చేయకుండా జీతం తీసుకున్నారనుకోండి, మనకి ఏదైనా కోపం వచ్చి మనం ఏమైనా అన్నాం అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఏమండి? ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు సమయం అంతా కాలక్షేపం చేసుకుంటా జీతం తీసుకుంటా ఉంటే, ఏంటయ్యా సరిగా జీతం బాగానే తీసుకుంటున్నావు కదా, సరిగా పని చేయొచ్చు కదా అంటే వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు యూదులు కాకయే యూదులు అని చెప్పుకొని కొంతమంది ఉంటే వారిని ఈ యొక్క స్ఫుర్ణ సంఘము ప్రశ్నించింది, మీరు యూదులు కారు కదా, యూదులు ఎందుకు చెప్పుకుంటున్నారు, యూదులుగా ఎందుకు పరిగణించబడుతున్నారు, యూదులు అంటే ఎంతో నిష్ట కలిగిన వారు, యూదులు అంటే ఎంతో భక్తి కలిగిన వారు, యూదులు అంటే దేవుడిని సహవాసం చేసేవారు అని చెప్తున్నప్పుడు వీరిని దూషించినారు, వీరిని అపహాసం చేస్తూ వచ్చారు, వీరిని తృణీకరిస్తూ వచ్చినారు. దాని ద్వారా వీరికి దూషణ అనేక శ్రమలు ఎదురవుతూ వచ్చినాయి. అంతేకాకుండా ఇంకొకటి చెప్తూ వచ్చాడు, నీవు పొందబో శ్రమలకు భయపడకము. అంటే ఆల్రెడీ శ్రమల్లో ఉంది ఈ సంఘం, శ్రమలు ఎదుర్కొంటూ ఉంది. ఇంకేం చెప్తున్నాడు? పొందబో శ్రమలకు కూడా ఏం చేయొద్దు, భయపడద్దు. కొన్ని పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు కొన్ని పర్యాయాలు మనకు అనేక రకాల వ్యక్తిగతంగా కుటుంబంగా శ్రమలు వచ్చినాయి అనుకోండి,
ఆల్రెడీ శ్రమ పొందుతున్నాం, జీవితంలో ఇంకా శ్రమ పొందుతూ ఉంటే ఏంటయ్యా ఇన్ని శ్రమలు నాకేనా, ఇన్ని శ్రమలు ఎట్లా భరించగలుగుతాం? కొన్ని పర్యాల శ్రమలు ప్రభువుని ప్రశ్నించే వారంగా ఉంటాం. ఏ భక్తుడి గురించి మనకు తెలుసు, ఒకే దినాన సమస్తమును కోల్పోయాడు. కుమారులను, కుమార్తెలను, పనివారిని, ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆస్తిని మొత్తం కోల్పోయాడు. అంతటితో ఆగలేదు, ఆల్రెడీ శ్రమలో ఉన్నాడు. మరలా నెక్స్ట్ రోజే ఏమైపోయింది, శరీరంలో చిల్ల పెంకు పెట్టి బూక్కుంటున్నాడు, బూడిద పోసుకుంటున్నాడు. సరే భౌతికంగా అన్నీ పోగొట్టుకున్నాడు. సరే ఏదో కూర్చొని ఆడడానికి శక్తి కావాలి కదా, శరీరంలో ఆరోగ్యం ఉంటే సంపాదించుకోవచ్చు కదా, శరీరంలో బలం ఉంటే ఏదైనా సంపాదించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు శరీరంగా క్షీణించిపోయింది, బూడిద పోసుకుంటున్నాడు. సరే అంతటితో ఆగలేదు. ఇప్పుడు భార్య వచ్చి అంటుంది, ఏం మనిషివయ్యా నువ్వు, దేవుడు అంటావు, ఏం దేవుడు? ఆ దేవుడిని దూషించి శ్రమలు అంటే కొన్ని భరించవచ్చు, కానీ కొంతమంది దూషణ, అపహాసం, ఆ తర్వాత తృణీకారం అనేది మనం భరించలేం. మన శ్రమలు మనం అనుభవించవచ్చు. ఇప్పుడు ఈ సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఆల్రెడీ శ్రమ పొందారు, శ్రమ పరచబడుతున్నారు. ఇంకా భక్తులు దేవుడు చెప్తున్నాడు, పొందబో శ్రమలకు నువ్వేం చేయొద్దు, భయపడవద్దు. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తూ వచ్చాడు 10వ వచనంలో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా. 10 దినాలంటే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, ఒక్క దినము గడుపుట అంటే 1 దినము 1000 దినాలతో సమానం అంటే ఇంక సంతే సంగతులు. అంటే ఎన్ని సంవత్సరాలు, ఇంకా మన జీవితం మహా అయితే 70-80 సంవత్సరాలు. ఇక్కడ 10 దినాలు అంటున్నాడు కదా. ఇంకో మాట చదువుకుందాం, పేతురు పత్రికలో ఒక మాట చెప్తాడు. పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినం వలెను. చూడండి, 1 దినం అంటే ఎన్ని సంవత్సరాలంట, 1000 సంవత్సరాలు అలాగే ఉన్నాయి. కొన్ని పర్యాయాలు మనం అనుకోవచ్చు, ఎంతకాలం అనుకుంటాం. ఎంతకాలమైనా సరే ప్రభు అన్నాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, మీరు శోధింపబడుతున్నారు, శోధనతో తప్పించుకునే మార్గము కూడా ఇస్తాడు ఆయన. మనం వెళ్ళేటువంటి శ్రమలు కనుక పరిస్థితులను బట్టి అనుకోవచ్చు. అయితే ప్రభువారు ఆ శ్రమలను కూడా దేవుడు మేలుకరంగా, మయంకరంగా మారుస్తాడు. అందుకేనంటాడు రోమపత్రికలో, శ్రమ చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 5:3. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షకును, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును ఏం చేస్తున్నాడు, శ్రమ ఏం చేస్తుందంట, ఓర్పు. మనం ఎంత ఓర్పు ఉందో, అందుకనే యోబు గారి గురించి కూడా రాయబడింది, సహించిన వారిని ధనులను కొనుచున్నాం కదా. మన యోబు గారు, మన పితరుని యోబు గారు, ఆయన ఎంతో శ్రమ సహించాడు. ఆయన పొందిన శ్రమల్లో ప్రియమైన వాళ్ళరా, మనం పావలా వంతు కూడా పొందలేమో మేము. సరే, అన్నీ కోల్పోయినా బాగానే ఉన్నాడు, శరీరంలో ఆరోగ్యం వచ్చినా బాగానే ఉన్నాడు, తన భార్య దూషించినా బాగానే ఉన్నాడు, భార్యనే ఉన్నాడు. చెప్పాడు, ఏమమ్మా మనం దేవుని వలన మేలే అనుభవించదుమా, కీడు అనుభవించ తగదా అని సమర్థించాడు, ఖండించాడు. అయితే తన స్నేహితులు వచ్చి చూసి ఆయన పోల్చలేక కొన్ని దినాలు ఆయన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఆయన విమర్శిస్తూ ఉంటే, ఆ తర్వాత అధ్యాయంలో ఆ మాటలు భరించలేక ఏం చేసినాడంట, తను తాను శపించుకుంటున్నాడు. నా తల్లి గర్భంలో నేను ఎందుకు బయటకు వచ్చాను? శ్రమలు అనుభవించడము సులువేమో కానీ ఆ శ్రమలో వచ్చేటువంటి మాటలు అనుభవించడం కష్టం. శ్రమలు అనుభవించడం కొన్ని పర్యాయాలు తేలిగ్గా ఉండొచ్చు, కానీ ఆ శ్రమలలో వచ్చేటువంటి ఎదిరింపులు, పోరాటాలు, ఆ తృణీకారం భరించడం చాలా కష్టం.
ప్రియమైన వాళ్ళరా, ఈ స్మరణ సంఘం గురించి చెప్తాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది. అయితే ఏం చేయాలంట? మరణము వరకు, అంటే మరణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండు. శ్రమల్లో నమ్మకంగా ఉండాలి, పోరాటాల్లో నమ్మకంగా ఉండాలి. ఈరోజు నమ్మకంగా ఉంటున్నామా ప్రభు కొరకు? ఎన్నో శ్రమలు వస్తున్నాయి. అనేక పర్యాలు శ్రమ వచ్చినప్పుడు దేవుని విషయంలో దూరం అయిపోయే వారంగా, ఆయన సహవాస విషయంలో దూరం అయిపోయే వారంగా వచ్చుతాం. అందుకని ఒక పాట ఉంది, శ్రమలకు భయపడి పారిపోకుమా. శ్రమలకు భయపడి పారిపోమా. ఈరోజు అనేక పర్యాయాలు శ్రమలు వస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, మరణం వరకు 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఆ సంఘానికి ఇచ్చిన ఒక హెచ్చరిక. ఈరోజు మన జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా? మన శ్రమలలో నమ్మకంగా ప్రభువుని సేవిస్తున్నామా? ప్రభువును మన జీవితాల్లో ఎన్ని కొరతలు, ఎన్ని కొదవలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభువుని సేవించే విషయంలో, ప్రభు కొరకే జీవించే విషయంలో, ప్రభునందు ఆసక్తి కలిగి ఉండే విషయంలో, ప్రభు పైన ఆధారపడే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? ఎందుకు నమ్మకంగా ఉండాలి? దేవుని వాక్యం చెలివిస్తుంది. చూడండి, కీర్తనలు 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని. కనుక దేవునికి, ఆయన దగ్గర నివసించడానికి ఎవరు కావాలంట? నమ్మకస్తులు. అపనమ్మకస్తులు ఆయన దగ్గర ఉంచుకోడు. నమ్మకమైన వారిని ఉంచుకుంటాడు, ఆయన దగ్గర పెట్టుకుంటాడు. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన దగ్గర తన యొద్ద నివసించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి కదండి. నువ్వెంత ప్రభు కొరకు నమ్మకంగా ఉంటావో అంత దీవెనలు నమ్మకంగా ప్రభు ఇస్తాడు, మెండుగా ఇస్తాడు, దండిగా ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవించకుండా నాకు దీవెనలే లేవంటే ఎలాగా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11. మాన్యులై అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. దేవుని ఇంట్లో పరిచర్య చేసేవారు, దేవుని కొరకే ప్రయాసపడేవారు మాన్యులై, మంచివారై, నమ్మకమైన వారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును, రాజులకు రాజునయ్యుండి తనతో కూడిన ఉండిన వారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును, నమ్మకమైన వారునై ఉన్నారు. ఆ రాజులను జయ జీవితము కావాలి అంటే నమ్మకమైన వారంగా ఉండాలి. ప్రభు కొరకు మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంత జయ జీవితాన్ని ప్రభు ఇస్తాడు. నమ్మకమైన వారంగా ఉంటే దీవెనలు మనకిస్తాడు. నమ్మకమైన వారంగా ఉంటే ఆయనతో నివసించే వారంగా ఉంటాం. నమ్మకమైన వారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడని చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ యత్నించుచున్న ఒకడు మీ కనబడిన యెడల క్షమాపణ. మనం ప్రభువు గారు నమ్మకంగా ఉంటే మనం ఉన్న స్థలములో మన ఇంటి వారికి, మన యొక్క వీధిలో ఉన్న వారికి, మన గ్రామంలో ఉన్న వారికి, మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో వారిని దేవుడు క్షమిస్తాడు. నమ్మకంగా లేకుండా మన నమ్మకంగా లేకుండా మనం ప్రార్థన చేస్తే క్షమాపణ దొరకదు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కనుక మన జీవితంలో అందుకే అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో
మరి నమ్మకంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంది. ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో ఈ మాట మోషే గారి గురించి చెప్పబడుతూ వచ్చింది. నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. ఈరోజు దేవుని ఇంట్లో మనం నమ్మకత్వం కలిగి ఉంటున్నామా? ఆయన ఇంట్లో ఎంత నమ్మకమైన వారంగా ఉంటామో, ఆయనను సేవించే విషయంలో, ఆయనను ఘనపరిచే విషయంలో, ఆయన కొరకై జీవించే విషయంలో నమ్మకమైన వారంగా ఉన్నప్పుడు మెండైన దీవెనలు కలుగుతాయి కదండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు ఆ నమ్మకత్వం కలిగి ఉంటున్నామా? ప్రభు చూసినప్పుడు ఆ నమ్మకం దేవుని కొరకై, దేవుని ఇంట్లో ఒకవేళ ఆయనను అప్పగించినటువంటి ఆ దేవుని ఇంట్లో పరిచయం చేసే విషయంలో, దేవుని ఇంట్లో పనిచేసే విషయంలో, దేవునింటి కొరకై క్రయము చెల్లించే విషయంలో, దేవునింటి కొరకై ప్రయాసపడే విషయంలో నమ్మకమైన వారంగా ఉంటున్నామా? ఎందుకు నమ్మకంగా ఉండాలి చూస్తూ వచ్చినాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కదండి. మన జీవితంలో లోకంలో మనము ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో ఉండాలి అంటే దాని ముందు ఏది మనకు నియమించబడిందో దాంట్లో వచ్చే ప్రతిఫలం ఏంటో మనం గుర్తిరిగితే మనం ప్రయాసపడగలుగుతాం. ఒక ఆయన ఒక ఊరిలో ఒక వీధిలో ఉండి సువార్త ప్రకటిస్తున్నాడు. అయ్యా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ప్రభువుని నమ్ముకో, నువ్వు కూడా దేవుడిని నమ్ముకో, నువ్వు కూడా దేవుని విశ్వాసం ఉంచు అంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆ పత్రిక తీసుకోవట్లేదు, లేదా నుంచొని ఆయన మాట వింటలేదు. ఎవరి పన్నుల్లో వాళ్ళు ఉంటున్నారంట. చాలాసేపు అరిసి ఉన్నాడంట. ఆ తర్వాత ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, ఒక సంచి తీసుకొచ్చి ఒక టేబుల్ వేసుకొని దాని మీద క్లాత్ పరిచి ఆ సంచిలోకి ఉన్న కొన్ని వస్తువులు తీసినాడు. ఏంటయ్యి అంటే సిగరెట్లు అక్కడ పెట్టాడంట, వరుసగా పెట్టి ఇప్పుడు కేకలేస్తున్నా అంట. ఓ ప్రజలారా, ఓ గ్రామస్తులారా, ఇదిగో ఈ సిగరెట్ తాగిన వాళ్ళకి వృద్ధాప్యం రాదు. రాదు? ఈ సిగరెట్ తాగిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో దొంగలు పడరు. అర్థమైందా? ఈ సిగరెట్ తాగిన వాళ్ళకి వారి జీవితంలో వృద్ధాప్యం రాదు, వారి యొక్క ఇంట్లో దొంగలు పడరు ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. అరే, సిగరెట్ తాగితే క్యాన్సర్ అంటారు, సిగరెట్ తాగితే రోగాలు అంటారు. ఏంది ఇలా చెప్తున్నా అంటే అందరూ సంతోషంగా కొనుక్కొని వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల్లో అది ఖాళీ అయిపోయింది. అదేంటి? ఈయన చెప్పేటువంటి మాటలేమో ఆయన సువార్తకు చెప్పే మాటలు ఎవరు కూడా వింటలేదు. కానీ ఈయన చెప్తున్నాడు, ఆఫర్ ఇస్తున్నాడు. ఈ యొక్క సిగరెట్ తాగితే మీకు ఏం లేదు, తల వెంట్రుకలు నెరయవు, మీకు వృద్ధాప్యం రాదు, మీ ఇంట్లో దొంగలు పడరు. ఈ పక్కన కూర్చుని ఆయనకు అర్థం కావట్లేదంట. అప్పుడు అంత అయిపోయిన తర్వాత సర్దుకొని వ్యాపారం అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది, కూర్చొని అడిగాడంట. ఏంది చెప్పావు? సిగరెట్ తాగితే దొంగలు పడరన్నావంటే ఎందుకు పడతారయ్యా దొంగలు? సిగరెట్ తాగి ఏమైపోయింది, లంగ్స్ పాడవుతాయి. ఇక రాత్రంతా రాత్రంతా దగ్గుతూ ఉంటే దొంగలు పడతారండి? మేలుకుంటే పడతారా? ఎవరు పడతారు? మళ్ళీ ఇంకో మాట చెప్పావు సిగరెట్ తాగితే కుక్క గెలవదని చెప్పావు. అంటే ఎందుకు గరిసిద్ది? తాగి బలహీనం అయిపోతాడు. ఇప్పుడు నడవాలంటే కర్ర కావాలా? ఏం కావాలా? కర్ర ఉంటే కుక్క వచ్చిద్దా? రాదు కదా. ఇంకో మాట చెప్పావు, వృద్ధాప్యం రాదన్నావు. తాగి మధ్యలో చచ్చిపోతాడు, ఇంకా వృద్ధాప్యం ఎలా వస్తుంది కదండి. ఇప్పుడు ఆఫర్స్, లోకంలో ఉన్న ఆఫర్స్కి కొన్ని పర్యాయాలు మనం వెంటనే ఆకర్షించబడతాం. దేవుని వాక్యం సజీవమైన వాక్యం. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, నమ్మకమైన వాని దగ్గర క్షమాపణ దొరుకుతుంది, నమ్మకమైన వాని దేవుడి దగ్గర నివసించేవాడుగా ఉంటాడు. దేవుని ఇంట్లో మనం ఎలాగుంటున్నాం? దేవునికి విలువిచ్చే విషయంలో, దేవుని కొరకు క్రయం చెల్లించే విషయంలో మనం ఎలాగ నమ్మకంగా ఉంటున్నామా? కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో చూడండి, హెబ్రీ పత్రిక
3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 3:2. ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఈరోజు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. మనమే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిని నమ్మకంగా ప్రభు కొరకు జీవించాలి. కొరింథీ పత్రికలో అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయం. ఈరోజు దేవుని ఇంటిని నమ్మకంగా ఉండాలి. మన ఇల్లును, దేహం అనేటువంటి ఇల్లును, ఈ దేవాలయాన్ని దేవుని కొరకే నమ్మకంగా జీవించాలి కదండి. ఈ దేహం అనేటువంటి ఆలయం ప్రభు కొరకు నమ్మకంగా మన బలాన్ని, మన శక్తిని, మనం పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మనకి ఇష్టమైనటువంటి వారంగా జీవించి ఏదో ఆదివారం ప్రభు దగ్గర మందిరానికి వచ్చి 4 మాటలు చదువుకొని ప్రభువా పాపినయ్యా క్షమించయ్యా అని ప్రభు వాళ్ళ పాలు పొందితే ఉపయోగం ఉండదు. ఎన్నో పర్యాలు పాట పాడతాం. ఏం పాట పాడతాం? ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడా నన్ను చూడ నిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడా నన్ను చూడ నిమ్ము. కాబట్టి మన జీవితంలో ఎరిగి ఎరిగి నష్టపోకుండా ఉన్నట్లుగా, ఎరిగి ఎరిగి నష్టపోకున్నట్లుగా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. దేవుడే ఇచ్చినటువంటి దేహం అనేటువంటి ఇల్లు, దీనిని నమ్మకంగా ఆయన కొరకు జీవించాలి. ఈరోజు ఈ దేహం అనేటువంటిదే దేవాలయాన్ని దేవుని కొరకు నమ్మకంగా ఉంచుతున్నామా? ఈ దేహం అనేటువంటి ఆలయం ఆయన నివసించడానికి సిద్ధ మనసు గలవాడు, నివసించడానికి యోగ్యుడిగా ఉన్నవాడు, ఆయన ఇష్టపడుతున్నవాడు. ఆయనలో మనం నివసించడానికి మన హృదయం ఈ ఆలయం. లోకంలో బాలసుబ్రహ్మణ్యం పాట పాడాడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయమే ఆలయం కదా. ఈ ఆలయాన్ని ప్రభు కొరకు మనం ఎలాగ జీవిస్తున్నాం? నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే చూడండి నెహెమ్యా గురించి రాయబడింది. హనన్య ఏంటంట? అందరి నమ్మకమైన మనుషుడు. కొన్ని పర్యాయాలు మన నమ్మకత్వాన్ని ప్రభువు చూస్తాడు. మనం ఎంత నమ్మకంగా ఉన్నామో దాన్ని బట్టి దీవిస్తాడు, దాన్ని బట్టి హెచ్చిస్తాడు, దాన్ని బట్టి సహాయం చేస్తాడు, దాన్ని బట్టి ఆస్వాదిస్తాడు, దాన్ని బట్టి వృద్ధి చేస్తాడు, దాన్ని బట్టి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, దాన్ని బట్టి విజ్ఞాపన అణగిస్తాడు. ప్రభువుకు నమ్మకంగా లేకుండా మన యొక్క ఇష్టానుసారంగా జీవించి ప్రభు నేను నమ్మకంగా చెయ్యయ్యా అంటే ప్రభు నమ్మకస్తుగా చేయడు. మొదటిది ఆయన ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి దేహం అనేటువంటి ఆలయంను నమ్మకంగా ప్రభు కొరకు జీవించాలి. రెండవది చూడండి, దేంట్లో నమ్మకంగా ఉండాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెములో నమ్మకంగా, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుడు మనకు అప్పగించేటువంటి పరిచర్య, బాధ్యత, దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితి ఏదైనా సరే ఈ కొంచెంలో ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తి 2 ఇచ్చాడు, ఒక వ్యక్తి 1 ఇచ్చాడు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి 2 సంపాదించుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు
ప్రభు కొరకై సంపాదించుకోవడం, ఆత్మను సంపాదించుకోవడం, దేవుని దగ్గర, ప్రభు దగ్గర, ఈ లోకంలో ప్రభు మనం రక్షించుకున్నాడు, మన ద్వారా మన కుటుంబము, మన పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు సంపాదించుకోవడం, కొంచెములో నమ్మకంగా ఉండడం, ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై అనేకులు సిద్ధపరచడం, దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో దానిలో ప్రభువుకు నమ్మకంగా ఉండడం. అనేక పర్యాయాలు ప్రభు ఇచ్చి చూస్తాడు. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా పెద్ద ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సేవకుడు, ఇట్లాగనే గోడ ఉంటుంది, గోడ పక్కన ఇలాగనే చెట్లు ఉంటాయి, ఈ పక్కన ఆయన రూమ్ ఉంటుంది, దాని పక్కన పొలం, అంతా పొలం అన్నమాట. పొలం అయితే ఆయన రోజు పిలిచి, నేను ఇంకొక ఆయన ట్రైనింగ్లో ఉన్నాము, పిలిచి బాబు, ఆ కిటికీ పక్కన నిమ్మకాయ చెట్టు మొలిసింది. ఏ చెట్టు? నిమ్మకాయ చెట్టు మొలిసింది. మీరు వెళ్ళి మరి ఆ నిమ్మకాయ చెట్టు మరి ఆ పొలంలో ఉంది కనుక మేకలు అవి వచ్చి తినేస్తాయి కనుక మీరు వెళ్ళి దాని చుట్టూ చక్కగా ఏమైనా ఉంటే చెట్లన్నీ పీకేయండి, ఆ తర్వాత రాళ్ళు ఏరేయండి, దాని చుట్టూ ఏదన్నా ఈ ఆకులు తినకుండా ఆ ముళ్ళ కంప పెట్టండి అని చెప్పాడు. ఏడుంది అది? ఇంటి బయట పొలంలో ఉంది. ఇప్పుడు మనకెట్టో ఆలోచన వస్తుంది, ఏంది ఆయనకి పెద్ద ఆయనకి మైండ్ పని చేయదా? ఆ పొలంలో ఉంటే అది ఎప్పుడు కాయాలా, అది ఎప్పుడు నిమ్మకాయలు కాయాలా, అది ఎప్పుడు మేము నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయ రసం తాగాలా? మేమిద్దరం, ఆయన నేను ఏం చేస్తాం, చెప్పిండు, చేయకపోతే ఊరుకోడు. ఒక బకెట్ తీసుకొని కొడవలు తీసుకొని పోయి అయిష్టంగానే అవన్నీ రాళ్ళు ఏరేసినాం, తర్వాత చెట్లన్నీ పీకేస్తున్నాం. ఆయన అంటాడు, వదిలే నా తమ్ముడు, ఎవడు వస్తాడు, ఎక్కడికి ఎవడు చూస్తాడు, ఎవడు అది ఆడే ఉంటుందిలే అంటాడు. సరే వచ్చాం. అయిపోయిన తర్వాత నమ్మకంగా చేస్తే కదా, ఇష్టంగా చేస్తే కదా. వచ్చిన తర్వాత ఏమిరా బాగా చేశారా అన్నాడు. చేశాం అంకుల్ అన్నాడు. వచ్చాడు, బయటకు వచ్చేసాడు. ఎట్టనో కొన్ని రాళ్ళు అట్టనే ఉన్నాయి, కొన్ని కంపట్టనే ఉంది. ఇప్పుడు చెప్పాడు, ఏంద్రా ఇలా చేశారు మీరు, నేను మీకు ఎందుకు అప్పగించాను తెలుసా ఆ పని? ఆ చెట్టు ఏదో పెద్ద అయ్యిద్దని, ఆ చెట్టు ఏదో ఫలించిద్దని, ఆ చెట్టు ఏదో వృద్ధయ్యి దానివల్ల మనం ఫలాలు పొందాలని కాదు. ఒక పని మీకు అప్పగిస్తే అది ఎంత నమ్మకంగా చేస్తారో చెప్పాడు. గుండె పగిలింది. అది ట్రైనింగ్. ఉద్దేశం ఏం తెలుసా? వీళ్ళకి ఒక పని అప్పగించినప్పుడు ఎలా చేస్తారో చూడాలా. ఆయన కిటికీలో కూడా చూస్తున్నాడు, మేము చేసేదంతా మా మాట్లాడి వింటున్నాడు. చూడండి, అంత భయం వచ్చింది. ఒక సామాన్యమైన ఒక మనిషి అంత చూస్తే దేవాది దేవుడు మనకు అప్పగించిన దాన్ని, మనకి రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. దీనిని ఎలా కాపాడుకుంటున్నాం, ఎలాగ దీనిని నిర్వర్తిస్తున్నాం, దీన్ని ఎలాగా మనం ప్రభు కొరకై క్రయం చెల్లిస్తున్నాం కదండి. నమ్మకమైన వానికి మెండైనా దేమని. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. నీకు రక్షించాడా? నువ్వు ఇంట్లో ఒకరు రక్షించబడ్డావా? భయపడొద్దు, కృంగిపోవద్దు. ఒక కుటుంబంలో ఒక మందిరానికి వస్తుంది, ఆమె మాత్రమే రక్షించబడింది. భర్త భార్య రక్షించబడ్డారు, భర్త కరోనాలో చనిపోయాడు. ఇద్దరు కుమారులు వాళ్ళకి. ఒకరోజు మందిరానికి రాలేదు. సరే ఇంటికి వెళ్ళాం. ఏమక్క మందిరానికి రాలేదు అంటే ఆమె చెప్తుంది, ఏం వస్తామన్నా, ఆయన ఉంటే నాకు కొంచెం ఆదరణ ఉండేది, కొంచెం ప్రోత్సాహం ఉండేది. ఆయన చనిపోయాడు, నేను ఇప్పుడు ఒకదాన్ని అయిపోయాను. ఎంతో కష్టపడి ప్రయాసపడి మందిరానికి వస్తున్నాను, మరి నేనేమో దేవుని దగ్గరికి వస్తున్నాను, ఇంట్లో పిల్లలేమో నా మాట వింటలేదు. ఇద్దరు కుమారులు చెప్పింది చదువుకోవట్లేదు. ఆ తర్వాత వాళ్ళు ఒక్కోడికేమో ఒక దేవుని పూజ చేస్తాడు, ఒక్కోడికేమో ఇంకో దేవుని పూజ చేస్తాడు. ఇంకా నా పరిస్థితి ఏంది, నాకేమో అర్థం కావట్లేదు, నాకేమీ కూడా పాలుపోవట్లేదు, నేనేం చేయాలా? ఇప్పుడు నేను కొద్దాని మందిరానికి వచ్చి నేనేం చేయాలా? నా ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంది అని అంటా ఉంది. అప్పుడు మేము చెప్తున్నాం, దేవుని బట్టి ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, క్రయం చెల్లించి వస్తున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు, అయ్యా నా కుటుంబము, నా పిల్లలు నన్ను రక్షించుకున్నావు, వాళ్ళని కూడా రక్షించు, వాళ్ళకు కూడా ఆ జ్ఞానం దయచేయి, వాళ్ళకు కూడా ఆ గ్రహింపు దయచేయి, వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానంలో తీసుకుంటురా, సహాయం చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ నువ్వు మానుకుంటే వాళ్ళ గురించి విజ్ఞాపన చేసేది ఎవరు?
వాళ్ళ కొరకు దేవుని దగ్గర మొరపెట్టేది ఎవరు? నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు వారిని కాపాడుతున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు, వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు, వారికి చదువుల్లో మంచిగా సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్నే దేవుడు రక్షించుకున్నాడు, నువ్వు ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? కొన్ని మనం అనుకుంటాం, అయ్యో నేనే రక్షించబడ్డా, నేను ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రాగులాడినా, ఎంత క్రైమ్ చెల్లించినా ఏమి ఉపయోగం లేదు. చెరసాల అధిపతితో పౌలు శీల చెప్పారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఓ దినం వస్తుంది, దేవుడు వారిని సమకూరుస్తాడు, దేవుడు వారిని మనతో వెలిగిస్తాడు, వారితో మాట్లాడతాడు. వారి కొరకు మనమే ప్రార్థన చేయకపోతే, వారి కొరకు మనం విజ్ఞాపనం చేయకపోతే, వారి పక్షాన దేవుని దగ్గర మొరపెట్టేది ఎవరు? కొన్ని పర్యాలు అనుకుంటాం, పరిస్థితులను బట్టి ప్రభు కొరకే జీవించే విషయాలలో అనేక రకమైన పరిస్థితులు వస్తాయి. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఒక ఆమె కుటుంబం మందిరానికి వస్తారు, రక్షించబడ్డారు, విగ్రహారాధనకు దూరం అయిపోయారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, కుటుంబంగా మందిరానికి వచ్చేవాళ్ళు, పరిచయం చేస్తారు, మందిరానికి వస్తారు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఫోన్, 11, 12, 1 గంటప్పుడు సరే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా, అన్నా వందనాలక్క, అన్న ప్రార్థన చేయన్న. ఏమైంది? ఏందో గుండెల్లో దడ, ఆయాసం, కలవరం. ఏమైంది అంటే ఏమో అన్న తెలియదు, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసిన ఫోన్లో. సరే అయిపోయింది. తెల్లారైన తర్వాత ఇంటికి వెళ్ళి ఏమైందని అడిగితే ఆమె చెప్తుంది, అన్న ఏం లేదు, మేము రక్షించబడ్డాము కదా, మా అన్న వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు ఇంట్లోకి పోతున్నారు, నేనే ఇంటి ఆడపిల్లని, అమ్మా నువ్వేం చేయొద్దు, నువ్వు మా ఇంట్లో తినొద్దు, బయట వండుకో, బయట తినన్నారంట. సరే ఆమె పోయి నాకు ఊరుకుంటారా? ఒక పళ్ళెం ఇచ్చి మొత్తం ఆమె చేత చేయించారు. ఏందది? పూజలన్నీ చేయించారు. పరిశుద్ధత నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను నమ్మకత్వంగా మనం కలిగి జీవించాలి. అర్థమైందండి? కొన్ని దినాలు ఆ కలవరం చేత బాధపడేది ఆమె. కొన్ని దినాలు ఆయన భర్త ఫోన్ చేస్తాడు, ఆయన తుఫాన్ డ్రైవర్, రకరకాల బయట తిరుగుతూ ఉంటాడు కుటుంబం పోషించుకోవడం కోసం. ఫోన్ చేసి, అన్న నా భార్యకి బాగోట్లేదు, ఏం చేయాలి? ఏం కాలే, ప్రార్థన చేస్తాం. సంఘం అంతా ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేసినాడు. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, రక్షణను నీకు అప్పగించిన దాన్ని నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక అనేకమైన వాటిపైన దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో మనం నమ్మకంగా ఉండకపోతే, పరిశుద్ధ విషయంలో నమ్మకంగా ఉండకపోతే, దేవుడు వేరే వారిని మనకి ఎలాగ అప్పగిస్తాడు? అర్థమైందండి? మన నమ్మకమైన విషయంలో దేవుడు ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, రక్షించుకున్నాడు, నిన్ను పరిశుద్ధిగా చేశాడు, ఆయనతో సహవాసం చేశాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. మన జీవితంలో కొన్ని నమ్మకంగా ఉండడం, ఆయనతో సహవాసం చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి కదా. లోకంలో రకరకాల సహవాసాలు ఉన్నాయి. రక్షించబడ్డాడు ఒక ఆయన, మారు మూసి పొందినాడు, చక్కగా బాగా తాగేవాడు, అన్నీ విడిచిపెట్టాడు, మందిరానికి వస్తున్నాడు, కుటుంబంగా మందిరానికి వస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, పని చేసుకుంటున్నారు, సామర్థ్యం కలిగి ఉంటున్నారు, చక్కగా ఉన్నారు. ఊరుకుంటారా? ఊరుకోరుగా. స్నేహితులు ఉంటారు కదా, ఏమిరా నీకు అప్పుడే భక్తి, నీకెందుకురా, ముసలోడు అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేసుకుందులేరా అని చెప్పి చిన్నగా పోయిన అలవాట్లు మళ్ళీ తగిలిచ్చారు. సరే మనోడు కొంతకాలం ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు, సరే అలవాట్లు కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉంటే ఒకప్పుడు నాకు ఎదురుగా వచ్చి అన్న రండి అన్న కూర్చోండి అన్న అనేవాడు, ఇప్పుడు ఎదురుగా పోతా ఉండి నాకు చూసి పోతున్నాడు. నేను పలానా ఇంట్లో ఉన్నానంటే చాలు ఇంకా పోతున్నాడు ఆయన. అర్థం కావట్లే, ఏం చేయాలా? లోకంతో సహవాసం చేసేవాడు దేవుడు విడిపించాడు, ప్రభుతో సహవాసం అంగీకరించాడు, ప్రభుతో సహవాసం చేయాలి కదా. ఇప్పుడు బయటికి పోతుండే కొంతకాలం తర్వాత ఒకరోజు కుటుంబం రాలే, వారి ఊరు నుంచి ఒక 10 కుటుంబాలు మందిరానికి వస్తాయి, 6 గ్రామాంచి మందిరానికి వస్తారు, బనగానపల్లి, అక్కడ కూడా బేతనియా మందిరమే అనమాట. వాళ్ళు ఫోన్ వచ్చి నాకు అడిగిన, ఏంటి పలానా రాలేదంటే, అన్న ఏం లేదు, రాత్రి 1 గంట అప్పుడు కడుపులో నొప్పి ఎక్కువైపోయి ఇంట్లో దొల్లాడుతున్నాడన్న, పలానా సుబ్బయ్య హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చివరికి ఎంతవరకు పోయిందయ్యా అంటే, లోపల ఆ త్రాగడం, నాటుసారా త్రాగడం వల్ల ఉన్న వాల్స్
బ్లాక్ అయిపోయి రక్త ప్రసరణ జరగకపోతుంటే ఆ రక్త ప్రసరణ జరగకపోతే పెయిన్, భయంకరమైన నొప్పి వస్తుంది. ఎక్కడిది మొత్తం కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పారు, ఎక్కడా బాగాలేదు. సరే తర్వాత అన్న ఎక్కడైనా పరిచయం ఉండి తీసుకెళ్ళాలంటే వేరే వాళ్ళతో మాట్లాడి తిరుపతి రీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు అన్నారు ఈ వ్యాధికి మా దగ్గర మందు లేదన్నారు. సరే మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ హుటాహుటిని తీసుకొచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చినాం. తీసుకెళ్తే మనిషి చూడడానికి బాగానే ఉన్నాడు, ఎమర్జెన్సీ వాటర్ చేయించడానికి బాగానే ఉన్నాడు. ఒక ఇంజక్షన్ వేస్తారు, అది 7 గంటలు పనిచేస్తుంది. 7 గంటలు నొప్పి రాదనమాట. 7 గంటల దాటి నొప్పి వస్తుంది. తీసుకుపోతే బాగానే ఉన్నాడు. వాళ్ళు చెప్పారు సరే అయ్యా ఇక ఈ మందులు వాడుకో అన్నారు. అయిపోయిన తర్వాత సరే సాయంత్రానికి మేము బయలుదేరాలా, రెడీగా మరి ట్రైన్కి వెళ్ళాలి. రెడీగా ఉన్నాము, సాయంత్రం వెళ్దాం అనుకున్నాం. 6-7 గంటలు స్టార్ట్ అయింది, భయంకరమైన నొప్పి. హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ వార్డు అడ్మిట్ చేస్తే 2 పిల్లలు, చిన్న పిల్లలు, అందరూ సంఘం అంతా ఏడ్చారు. అయ్యో చిన్న పిల్లలు, చిన్న కూలి పని చేసుకుంటే బ్రతికేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు నేను ఏడ్చా, ప్రభు రక్షించుకున్నావు. 2 చిన్నపిల్లలు, వాళ్ళు తినటానికి పని చేసుకుంటే తినాలి, ఆయన కష్టపడాలా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రార్థన చేసినారు సంఘం అంతా. దేవుడు కనికరించాడు. చెప్పినాడు ఆయన, ఇదిగో ఈ మెడిసిన్ వాడు, మరలా దాని జోలి కనుక నువ్వు పోయినావా ఇంక రోజు లెక్కేసుకోవడమే అన్నాడు. ప్రభు కృపను బట్టి ఈ రోజు వరకు మరలా నొప్పి లేదు ఆయనకి. మెడిసిన్ వాడుకుంటా ఉన్నాడు. ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణ, పరిశుద్ధత, సహవాసం, దానిలో నమ్మకంగా ఉండాలి. నిప్పుతో చలగాటం ఆడుకోకూడదు కదండి. అది నేనైనా నువ్వైనా చెప్పే సేవకుడిని కదా, నాకేం కాదు అనుకోవచ్చు. నేను సేవకుడిని అయినా, వాక్యం చెప్పినా, నేను బోధించినా నా తీర్పు నాకుంది. నేను ప్రభుకి చెల్లించేటువంటి లెక్క చెప్పాలి. అందుకన్నాడు నీవి కొంచెంలో నమ్మకంగా ఉండు, రక్షణ విషయంలో, పరిశుద్ధత విషయంలో, తర్వాత దేవునికి వరకై సహవాసం చేసే విషయంలో నమ్మకంగా ఉండు. 3వది చూడండి, ఏ విషయం నమ్మకంగా ఉండాలి? లూకాసు వార్త 16-11. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నమ్మకంగా ఉన్న నీడల సత్యమైన ధనమును చూడండి. అన్యాయపు స్త్రీ విషయంలో ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. అంటే ధనం విషయంలో దేవుడిని ప్రేమించి, నిన్ను హెచ్చించి, నీకు దేవుడు ఎంతగా సామర్థ్యం ఇచ్చినాడో, ఎంతగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడో, నిన్ను దేవుడు ఎంత స్థితిలో ఉంచుతున్నాడో, ఆ ధన విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నావు, దాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు, దాన్ని దేని కొరకే ఖర్చు పెడుతున్నావు, దేని కొరకే క్రైమ్ చెల్లిస్తున్నావు. అనుకోవచ్చు నా డబ్బు నాకు ఇచ్చాడు, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకోవచ్చు. అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. చూడండి లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా, చూడండి భర్తను బహుగా సుఖపడుతున్నాడు. దేవునికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి చక్కగా సంతోషంగా ఉండు. అయితే ఆ ధనాన్ని బట్టి, ధనం ఉంది కదా అని, ధనము ఉంది దాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ దేవునిని మరచి, దేవునిని విడచి, దేవునికి అవిధేయత చూపించే స్థితిలో ఉంటే ఒక దినం రాబోతూ ఉంది, అది రేపేమి సంభవించిందో నీకు తెలియదు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ప్రసంగి గ్రంథం 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని తన భాగం అనిపించుటకును, అన్నపాలను పుచ్చుకొనుటకును, తన కష్టాజితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన, దేవునికి ఇచ్చిన స్థితి ఏదైనా సరే అది దేవుని ఆశీర్వాదం కనుక దాన్ని బట్టి
మన జీవితంలో నమ్మకమైన వారముగా ఆయన కొరకై జీవించే విషయంలో, ఆ ధనాన్ని ప్రభు కొరకై ఖర్చు పెట్టే విషయంలో, ఆ ధనమును ప్రభు కొరకు ఉపయోగించే విషయంలో ప్రియమైన వాళ్ళరా, అర్థమైందండి, దేవునికి ఇచ్చిన ధనం దానిలో నమ్మకంగా ఉండాలి. దేని కొరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, దేని కొరకు ఎక్కువగా వాడుతున్నావు? దేవుని కార్యాల కొరకై, దేవుని సేవించేదాని కొరకై, దేవుని మహిమ కొరకై, దేవుని ఘనత కొరకై మనము దానిని ఉపయోగిస్తున్నామా? లేకపోతే మన యొక్క స్వలాభం కొరకై ఉపయోగిస్తున్నామా? దేవుడు నీకు ఇచ్చి చూస్తాడు. దేవుడు నీకు ఇచ్చి చూస్తాడు. నువ్వు దేన్ని ఎక్కువగా చేస్తావో ప్రియమైన వాళ్ళరా, బెల్షెజరు అనేటువంటి రాజు గురించి చెప్పి వచ్చాడు. మెనే టెకేలు ఫార్సెన్, దేవుడిని త్రాసులో చూడగా నువ్వు తక్కువగా కనబడ్డావు. కారణం ఏంటి? తనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, తనకిచ్చిన ఘనతను బట్టి దేవుడిని తిరస్కరించినాడు. ఈ లోకంలో నీకు ఎంత ధనం ఉండొచ్చు, ఎంత సౌభాగ్యవంతుడిగా ఉండొచ్చు, గొప్పవాడంగా ఉండొచ్చు, ప్రియమైన వాళ్ళరా, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అయితే ప్రభు విషయంలో, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దానిని ప్రభు కొరకై క్రయము చెల్లించే విషయంలో ఆయన అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీకు నేను ఇంత ఇచ్చినా, ఇంత సామర్థ్యం ఇచ్చినా, నువ్వు నా కొరకు ఏం చేసినావు, నువ్వు నా కొరకు ఎంత ప్రయాసపడ్డావు, నువ్వు నా కొరకు ఎంత క్రయం చెల్లించినావు అడుగుతాడు ఆయన. దేవునికి ఇచ్చినాడు అంటే అది దేవుని మహిమ కొరకే వాడబడాలని. ఎస్తేర్ని దేవుడు రాజుగా చేశాడు. అనాథ, తల్లిదండ్రులు లేరు, అనాథగా ఉంది, ఎన్నికలేనిదిగా ఉంది, రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఇప్పుడు రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత రాజు దర్బారులో ఉంది. ఇప్పుడు మొట్టికి ఒక వర్తమానం పంపించాడు. అమ్మా, మనము మన జనాంగం ఏమైపోయాం, మరణానికి అప్పగించబడ్డాం. నువ్వు రాజుతో మాట్లాడు, రాజుతో మాట్లాడి మనల్ని విడిపించంటే ఆమంది, రాజు సెలవులేంది నేను వెళ్ళకూడదయ్యా అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు రాణిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, ఈ నీ సమయమందు వేడుకోవడానికే నిన్ను ఆ స్థానంలో ఉంచాడేమో. ఒకవేళ కనుక నువ్వు మర్చిపోయినా యూదులకు ఏదో దిక్కు నుండి సహాయం వస్తుంది. అర్థమైందండి? ఏదో సహాయం వస్తుంది. దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాడంటే ప్రభు కార్యాల కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు ఘనత కొరకై మనం ఉపయోగపడాలి. దేవుడిచ్చిన ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. 4వ చూడండి, చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుంటూ వచ్చినాం కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు మీలో కొంత చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. శ్రమలలో కూడా నమ్మకంగా ఉండాలి. 10 దినాలు శ్రమలు ఉన్నాయి. శ్రమలు కొన్ని పర్యాలు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని పర్యాలు మనందరం మనమే తెచ్చుకుంటాం. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 16:4. కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను విడచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. అంతేకాదు, యెషయా గ్రంథం మన్నించండి, యాకోబు పత్రిక, ఎవరికి శ్రమలు వస్తాయంట? 1వ అధ్యాయము 13-14 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14. దేవుడు కీడి విషయమై శోధింపబడిన నెరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు అనకూడదు. ప్రతి వాడును ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. కనుక యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి ఏమొస్తాయంట? శ్రమలు విస్తరిస్తాయి. దురాశల చేత విడబడేవానికి శ్రమలు వస్తాయి. కనుక మన జీవితంలో బైబిల్ గ్రంథంలో ఆ శ్రమలు అనేవి మహిమకు అర్హులుగా చేస్తాయి. అపోస్తల కార్యములు అంటాడు 14:22లో,
కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట చూడండి, అపోస్తుల కార్యం 14:22 దృఢపరచి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యం ప్రవేశించవాలని. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. రెండవది, ఎందుకు శ్రమలు వస్తాయి? 1 పేతురు 4:12 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీ కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు ఆశ్చర్యపడకుడి. బయలుపడినప్పుడు మహానందముతో సంతోషించు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారు అవుతున్నాం కదండి. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఇంకో చోట చెప్తాడు, శ్రమలు ఎలాగ విస్తరించబడుతున్నాయో దేవుని యొక్క ఆదరణ కూడా మన యందు విస్తరించబడుతుంది. శ్రమలలో ఆదరించబడే వారంగా ఉంటాం కనుక ప్రియా సౌరుడా, మన జీవితంలో అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండు. మనము దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఈ దేహం అనేటువంటి ఆలయమును దేవుని కొరకు నమ్మకంగా ఉంచుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనము, దానిలో నమ్మకంగా ఉండాలి. మూడవది మనం చూస్తే కొంచెములో నమ్మకంగా ఉండాలి. నాలుగో చూస్తే శ్రమలలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటున్నామా? దేవుని వాక్యానికి అప్పగించుకొని ప్రభు బలిలో మనం పాలు పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.